రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో వైఎస్ జగన్ గాలిని తట్టుకొని మరీ గెలుపు సాధించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. అయితే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల్ని రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురం నుంచి బాలయ్యని ఓడించేందుకు ఈసారి మహిళా అభ్యర్థి దీపికని రంగంలోకి దించారు. భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె బీసీ వర్గానికి చెందినవారు. ఇక్కడ దీపికని గెలిపించి బాలయ్యని ఓడించే బాధ్యతని జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఆయన తాను పోటీ చేస్తున్న పొంగనూరు నియోజకవర్గానికన్నా హిందూపురంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల్ని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని వైసీపీ గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరే కాకుండా ఎంతో మంది నేతలు టికెట్ ఆశించారు. చివరికి దీపికకి టికెట్ దక్కింది. ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీతో పాటు మరికొందరు నాయకులు ఒకరికి తెలియకుండా మరొకరు రాజకీయాలు చేస్తున్నారంటూ స్థానిక వైసీపీ నేతలు వాపోతున్నారు. ప్రస్తుతం దీపికకి వీరెవరూ సహకరించడం లేదు. రాజకీయంగా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం వైసీపీ కీలక నేత హత్య జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయం ఇలాగే కొనసాగితే బాలకృష్ణకి మెజారిటీ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు అని స్థానిక వైసీపీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటి కూడా జరగలేదని టీడీపీ ప్రచారం చేస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో బాలకృష్ణ హిందూపురంకి నీటి సౌకర్యం కల్పించారు. అదే ఆయనకి గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ వరంగా మారుతోంది.